హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? నేనైతే ఈరోజు మండే ఫాస్టింగ్ కదా, సో మండే రోజు అయితే నేను పప్పు చేస్తాను. దట్ ఈస్ ఆకుకూర పప్పు. ఈ ఆకుని మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను మేమేమంటామో. ఇంకా యాజ్ యూజువల్ ఏముంది, ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే పప్పునైతే చూపిస్తాను. కందిపప్పునైతే ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి మంచిగా కడిగి. తర్వాత కుక్కర్లో వేసి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేస్తే పొంగదు కాబట్టి నేను ఆయిల్ వేస్తాను. కొంచెం వేసి వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ పెట్టేసేయాలి. ఈ ఆకుకూర పప్పుకి ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ రెడీ పెట్టుకున్నాను కట్ చేసుకొని. సో ఇంకేముంది, తాలింపు వేసుకోవడమే. ఈ పప్పు అందరికీ ఇష్టమే. ఆకుకూర పప్పు కనుక తింటే చాలా మంచిది. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఆకుకూరలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇది ప్రిఫర్ చేయండి, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకేముంది, తాలింపు వేసేసాను. ఆయిల్ వేసి ఆవాలు, జీరా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి అండ్ ఇంగువ వేసి మంచిగా కలిపాను. అండ్ ఇక్కడ నేనైతే ఆకుకూర కుక్కర్లో అయితే వేయలేదు. చాలామంది కుక్కర్లో వేసి ఉడకబెడతారు, అలా అయితే ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ పోతాయి కాబట్టి నేనైతే ఇలా డైరెక్ట్ ప్యాన్లోనే తాలింపు వేసాక ఆకుకూర వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మంచిగా కలుపుకొని అండ్ ఇప్పుడు ఉడికించిన పప్పు ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా మనకి ఎంత వాటర్ కావాలి, థిక్గా కావాలా లూజ్గా కావాలో తీసుకొని ఇలా ఫైనలీ ఇదైతే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. చపాతీకి, అన్నంకి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే.